ఓవైపు పేలుడు శబ్దాలు, మరోవైపు మంటలు. ఒక్కసారిగా జనం పరుగులు. రంగంలోకి దిగిన పోలీసులు, భద్రతా బలగాలు. ఇది హైదరాబాద్లోని ప్రజలను సన్నద్ధం చేసేందుకు నిర్వహించిన సివిల్ మాక్ డ్రిల్లోని సన్నివేశాలు. సరిహద్దులో ఉద్రిక్తతలతో అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్లో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్లో యుద్ధ సన్నద్ధతపై సైరన్ మోగింది. ఆపరేషన్ అభ్యాస్ పేరుతో దాదాపుగా అరగంట పాటు సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించారు. హైదరాబాద్లోని నానల్ నగర్, కంచన్బాగ్, సికింద్రాబాద్, మౌలాలి ఎన్ఎఫ్సి పరిధిలోని పలు కాలనీలు, నివాస ప్రాంతాల్లో ఈ డ్రిల్ చేపట్టారు. సాయంత్రం 4 గంటల నుంచి 4:30 దాకా ఆర్మీ, పోలీసులు, ఎన్సీపీ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ కొనసాగింది. పోలీసులు, అగ్నిమాపక విభాగం, వైద్య, మున్సిపల్ వివిధ విభాగాల సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. అగ్నిమాపక శకటాల సైరన్లు మోగించి పోలీస్ మైకులు, గస్తీ వాహనాల ద్వారా ప్రకటనలతో అప్రమత్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఎస్ఎస్, అగ్ని ప్రమాద, వైద్య, రెవెన్యూ శాఖలు విపత్కర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని వివరించాయి. అత్యంత రద్దీగా ఉండే కాచిగూడ రైల్వే స్టేషన్లో పేలుళ్లు వంటి అనుకోని దుర్ఘటనలు జరిగితే ఎలా స్పందించాలి, ప్రయాణికులను ఎలా కాపాడాలనే అంశంపై మాక్ డ్రిల్లో కళ్లకు కట్టారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జీడిమెట్ల పరిసరాల్లోని దుకాణదారులకు అత్యవసర పరిస్థితులపై అవగాహన కల్పించారు. సెక్రటేరియట్, సైబర్ టవర్స్ పరిసరాల్లో సైరన్ మోగించి ప్రజల్లో అగ్నిమాపక సిబ్బంది అవగాహన కల్పించారు. బాలానగర్, నర్సాపూర్ చౌరస్తాలో ఎయిర్ ఫోర్స్, పోలీసుల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కొనసాగింది. మారేడుపల్లి, లంగర్ హౌస్, నాచారం, కంచన్బాగ్లోని పలు అపార్ట్మెంట్లలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా బయటపడాలనే జాగ్రత్తలను కళ్లకు కట్టారు. మాక్ డ్రిల్ తమకు ఎంతో అవగాహన కలిగించిందని ప్రజలు తెలిపారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మాక్ డ్రిల్ను పోలీస్ శాఖ పర్యవేక్షించింది. సీసీటీవీ కెమెరాల ఆధారంగా అవసరమైన ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లేలా అన్ని చర్యలు చేపట్టారు. ఈ సన్నద్ధతను ఆధారంగా చేసుకుని రాబోయే రోజుల్లోనూ మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు.